ప్రభు నేర్పిన ప్రార్థనలోని అంశాలను వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. తండ్రి అనే ఆ ప్రత్యేక పదంతో మొదలుపెట్టుకున్నాం. పవిత్రమౌని యొక్క ఆ భావాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ నామము అనే దాన్ని వరుసగా ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నామము అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అందుకని గత 2 ప్రభాతంలో కూడా చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకుంటాం. నేను అనుకుంటాను ఇంకొక 2 ప్రభాతంలో కూడా నామాన్ని గురించే మాట్లాడుకుంటాం. కారణం ఏంటంటే, మీ నామము పవిత్రమౌనుగాక అని ప్రభువు తన శిష్యులకు నేర్పించినప్పుడు నామాన్ని గురించిన వాళ్ళ అవగాహన ఏమై ఉంటుంది మన ఊరికి చెప్పుకోవడం కాదు. వరప్రసాద్ మీకు తెలుసా అని నేను ఎవరినన్నా అడిగాను అనుకో, వెంటనే కనీసం వరప్రసాద్ రూపమైనా గుర్తొచ్చింది వాడికి. నామం కంటే ముందు ఓ వరప్రసాద అన్న తెలుసు నాకు అని అంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అన్న ఆర్టీసీ కాలనీలో గుడి ఉంది కదా, ఆ అన్నేగా అని అంటారు. అంటే అలాగా. సో నామము మనం ప్రస్తావన చేసినప్పుడు నామంతో పాటు ఆ వ్యక్తి యొక్క స్వభావము, మళ్ళీ ఆ వ్యక్తి యొక్క ప్రభావం, దేవుడు కాబట్టి స్వభావము ప్రభావం ఇవి వెంటనే స్ఫురణకు వస్తాయి. అందుకని ప్రభువు నేర్పిన ప్రార్థన మామూలుది కాదు. ఇది శిష్యులు అడిగారు, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పయ్యా. శిష్యులంటే ఎవరు? యేసు కంటే 2 తప్ప మిగిలిన వాళ్ళంతా పెద్దవాళ్ళు. యాకోబు యోహాను తప్ప. యాకోబు కూడా సమకాలికులై ఉంటాడు అనే నేను అనుకుంటాను. యోహానుకి, అందరికంటే చిన్నవాడైన యోహానుకు యేసుకు మధ్య కేవలం 2 సంవత్సరాల వయసు తేడా మాత్రమే ఉంది. నేను బాగా చిన్నవాడు అనుకున్నా, కానీ పరిశోధనలో తేలింది ఏంటంటే కేవలం 2 ఏళ్ల తేడానే ఉంది. యేసు కంటే 2 ఏళ్లు చిన్నవాడు. మిగిలిన వాళ్ళందరూ యేసు కంటే పెద్దవాడు. పెద్దవాళ్ళు వచ్చి మాకు ప్రార్థన చేయటం నేర్పించు అన్నారు. ఇది అందరికంటే వృద్ధుడైన పేతురు, ఆంద్రియా వీళ్ళు కూడా అడిగారు. వాళ్ళు కూర్చోబెట్టి నీ నామము పవిత్రమవునుగాక అన్నాడు. అంటే నామము అనగానే వెంటనే ఆ స్వభావము ప్రభావము 2 గుర్తుకు రావాలి. ఇప్పుడు మనం పోయిన ధ్యానంలో ఏం చెప్పుకున్నామంటే భావము, తర్వాత రూపము, నామం. భావము, రూపము, నామం. నామస్మరణతో స్వభావము ప్రభావము ఇవి వరుస. ఈవేళ ప్రత్యేక అంశం ఏంటంటే దేవ ఏకత్వం, నామ బహుళత్వం. దేవ ఏకత్వం, నామ బహుళత్వం. అంటే ఒకే దేవుడు అనేకమైన పేర్లు, అనేక పేర్లు. ఒకే దేవుడు అనేక పేర్లు. ఒకే దేవుడికి అనేక పేర్లు ఎందుకు ఆపాదించాలి? ఎందుకు అలా పిలుచుకోవాలి? ఎందుకు పిలుచుకోవాలి? వరప్రసాద్ని మా వాళ్ళకి, అంటే మా పిడుగురాళ్ళలో ఉన్న మా పొడుతులకి వరప్రసాదం గురించి చెప్పాలంటే ఉల్లిపాయలు ఇచ్చాడు చూడు మనకి ఆ అన్న అని చెబుతాను. నేను 40 రోజులు భోజన ప్రార్థనలు పెట్టుకుంటే వాడు వస్తాడు ఉల్లిపాయలు వాడి సైజే ఇచ్చాడు. అంటే వరప్రసాద్ ప్రస్తావన వస్తే నేనేం చెబుతా, మా పిల్లలకి చెబుతా, అమ్మ ఆ రోజు ఉల్లిపాయలు ఇచ్చాడే మనకి ఆ అన్న, ఆ పాష్ గారు అని చెబుతా. వెంటనే వాళ్ళకి స్ట్రైక్ అవుతారు. అంటే అతగాడు మాకు చేసిన ఉపకారాన్ని బట్టి అలా గుర్తు చేసుకోవడానికి చెప్పుకున్నాం. అందుకని దైవం ఆయా సందర్భాలలో చేసిన ఉపకారాలను బట్టి బిరుదులను మనం ఆపాదిస్తాం. అది పేరు కాదు, బిరుదులను మనం ఆపాదిస్తాం. బిరుదు అతని స్వభావాన్ని తేటతెల్లని చేస్తుంది. అది పరిస్థితి. అయితే ఇక్కడ
మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బహుళ దైవాలు బహుళ నామాలు ఉన్నాయి ఇప్పటిదాకా. ఇది అబ్రహాము మొదలుకొని కూడా, అబ్రహాము దగ్గర నుంచి కూడా బహుళ నామాలు బహుళ దైవాలు ఉన్నాయి. వాడు బ్రతికిన పరిస్థితి అంతా కూడా అంతే, బహుళ దైవాలు బహుళ నామాలు. ఒక్కసారి మోషే సమాజాన్నంతా సమకూర్చి ఏకదైవం ఏకనామం అన్నాడు. మొదట ఏకదైవం ఏకనామం. ఏకనామం ఏంది? స్వభావనామం ముందు చెప్పింది. హూ అయాం, అయాం హూ అయాం, నేను నేనే, నేను నేనే. ఇంకా మామూలుగా చెప్పాలంటే నేను నేనయ్యున్న నేను, అది లెక్క. నేను నేనయ్యున్న నేను అది చెప్పిన తర్వాత దానిని నిరూపించుకున్నాడు దేవుడు. అది ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దానిని వారికి తేటతెల్లం చేశాడు. ఎలాగా ఆయన నిత్యత్వాన్ని ఎలా తేటతెల్లం చేశాడు? 10 తెగుళ్ల సమయంలో ఉగ్ర రూపిగా తేటతెల్లం చేశాడు. కానీ నిర్గమ సమయంలో పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నేనున్నాను. రా ఉన్నాడే, రా అంటే సూర్యుడు. ఐగుప్తీయుల ప్రధాన దైవమైన సూర్యుడు ఉన్నాడే, అతడు రాత్రి వేళ కనిపించడు. ఇంకా చెప్పాలంటే వారి నమ్మిక ప్రకారం అతడు రాత్రి వేళ మరణిస్తాడు. సాయంకాలం కాగానే అతడు మరణిస్తాడు. మళ్ళీ ప్రొద్దుటే తిరిగి లేస్తాడు. పునరపి స్థితి అని చెప్పాను. పునరపి స్థితి, పునరపి జననం, పునరపి మరణం, పునరపి స్థితి. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేను జనన మరణాలకు అతీతమైన నిత్యత్వమైన శాశ్వత తత్వాన్ని కలిగి ఉన్నవాడును అని దాన్ని నిరూపించాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో. నిర్గమం అయిన తర్వాత ఆయన అవసరం పడల, ఒక లెక్క అవసరం పడల. సరే, నిర్గమం తర్వాత మోషే ఏకదేవత్వ ఏమనాలి, ఏకదేవత్వ రాజ్యాంగాన్ని సిద్ధం చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు. రాజ్యాంగమే అన్నాం, దశాజ్ఞలే కాదు, అది దేవత్వ రాజ్యాంగం అన్నాం. రాజ్యాంగాన్ని సిద్ధం చేయడానికి వెళ్తే అప్పుడు మనం చెప్పుకున్నాం కదా స్వర్ణ దూడ యొక్క పరిస్థితి. ఇక్కడి నుంచి నామ ప్రస్తావనలో బహుళ నామ ప్రస్తావనలు వచ్చాయి. ఇది చెప్పుకోవాలి. చాలా పేర్లు ఉంటాయి, మనకు తెలిసిన పేర్లు ఉంటాయి, మనకు తెలియని పేర్లు ఉంటాయి. ఒకసారి నేను ఇది చూసి చెబుతాను. ముందు యెహోవా. యెహోవా అంటే అయాం, అయాం హూ అయాం. యెహోవా అంటే అయాం, హూ అయాం. అక్కడి నుంచి ఎలోహిం అన్నారు. ఎలోహిం అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే లిటరరీ సాహిత్య పరంగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇది జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. కాకపోతే అర్థం కావటం కోసం ఒక మంచి ఉదాహరణ మా గురువు గారు బాబురావయ్య గారు చెప్పేవాడు. ఆయన మాకు పాత నిబంధన నేర్పించారు. 1979వ సంవత్సరం వేటగాడు సినిమా రిలీజ్ అయింది. ఉత్తరేంద్ర చరిత్ర అది. శ్రీదేవి, రామారావు, వేటగాడు సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో అంబాసిడర్ కార్లే ఉండేవి, ఫియట్ కార్లు, అంబాసిడర్ కార్లు. రామారావు గారు వారికి ఉన్న అలవాటు ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన రోజు మంచి థియేటరు అక్కడికి వెళ్ళి సినిమా నుంచి జనం బయటకు వచ్చేప్పుడు కారులో కూర్చొని డ్రైవర్ని పంపిస్తాడు. అరే సినిమా ఎట్టుందో అడిగిరా. డ్రైవర్ వెళ్ళాడు. వెళ్తే అసలు వెళ్ళాడు, కాసేపు మాట్లాడాడు. ఈయన ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చేసి అసలు సార్ వేటగాడు సినిమా అద్భుతంగా ఉందన్నారు సార్.
వేటగాడు అంటే వేటగాడే సార్ అని వేటగాడు 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 అంట. రామారావు గారు ఉన్నారట, ఏమిరా వేటగాడు ఏందిరా, వేటగారు అనలేవా అంటే వారు అన్నారో లేదో అర్థం కావడం కోసం చెబుతున్నా నేను. ఇది నిజమా కాదా, వేటగారు అనలేవరా. వేటగాడు అనేది ఏమో ఏకవచనం, వేటగాడు అనేది వాడుకలో లేదు, కానీ గౌరవంగా అలాగే ఏల్ అంటే దేవుడు, ఏల్ అంటే దేవుడు, ఎలోహిం అంటే దేవుళ్ళు లేకపోతే దేవుడు గారు. అది ఎలోహిం అంటే దేవుళ్ళు. ఎలోహిం అని పేరుతో లేదు, ఎందుకంటే చాలా అన్ని ఉన్నారు కదా. ఎలోహిం అంటే ఏంటి, అక్కడున్న బహుళ దైవాలన్నీ కలిపితే ఎలోహిం చెప్పుకోవాలి అనుకుంటే, కానీ ఎలోహిం అందుకని ఏక దైవత్వానికి బహుళ తత్వాన్ని ఆపాదించి ఎలోహిం, యెహోవా ఎలోహిం. ఇక అక్కడి నుంచి మీకు తెలిసిన ఆ పదాలే, ఇక అక్కడి నుంచి ఏది అదోనాయ్, మనందరూ తెలిసిందే అదోనాయ్, ఎల్ షద్దాయ్, సబాయోత్. ఈ మాట పెద్దగా వాడుకలో ఉండదు, మామూలుగా చదువుకుంటా. దీని మీద ఎందుకో ఎవరు పాటలో ఇరికించరా, ఉన్నా ఎవరన్నా ఇరికించారా? మీరన్నా ఇరికించారా? పాడేవాడు అంటాడు ప్రపంచం నువ్వన్నా ఇరికిరా. ఇది యెహోవా సబాయోత్, యుద్ధ నాయకుడిగా దేవుని శక్తిని సూచిస్తూ అమాలేకీయులు మరియు సీహోను యుద్ధాలలో ఈ పేరుతో యుద్ధాలు గెలిచినప్పుడు సబాయోత్ అని ప్రస్తావన చేయబడ్డాడు. సబాయోత్. ఆ తర్వాత ఇది మనకు తెలుసు, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, ఇవన్నీ మనకు తెలుసు. మనకు తెలియదల్లా సబాయోత్ అనేది శ్రద్ధ, ఇవన్నీ తెలుసు. అంటే ఆయా సందర్భాల్లో ఆయన శక్తి సామర్థ్యాలను వారు తమ విమోచన కార్యంలో అనుభవించారు కాబట్టి ఆ అనుభవంలో నుంచి బిరుదిచ్చారు. దైవం ఒక్కడే, దేవుని శక్తి, దేవుని వ్యక్తిత్వం, ఆయన మహిమ, ఆయన ప్రభావాలు అనేక రీతులుగా బయలుపడ్డాయి కాబట్టి బిరుదులు ఇచ్చారు. ఎందుకు బిరుదనామాలను ఉపయోగించాల్సి వచ్చింది? ఇది ప్రశ్న. ఎందుకు బిరుదనామాలని ఉపయోగించాల్సి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అప్పటిదాకా, ఇప్పటికి కూడా, అప్పటిదాకా కాదు ఇప్పటికి కూడా ప్రాకృతిక శక్తులన్నీ దేవుని పేరిట వేరు వేరు రూపాలలో వేరు వేరు నామాలలో ఆరాధించబడుతూ వచ్చాడు. అంటే మాట వరుసకి మనం నా మట్టుకు, మీ సంగతి కాదు, నా మట్టుకు నేను పరవిశ్వాసాలకు కూడా వ్యతిరేకిని కాదు. ఎందుకు వ్యతిరేకిని కాను అనంటే, నా దైవ ప్రశస్తతను చెప్పడానికే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నా దైవ ప్రశస్తత తన కార్యాన్ని జరిగించుకుంటుంది, నేను జరిగించను. అందుకని మాట వరుసకి హైందవం ఉంది, మన చుట్టూ ఉన్న మన సోదరులు, వారికి వర్షానికి వరుణుడు ఉంటాడు, వర్షానికి వరుణుడు ఉంటాడు. అలా ప్రతిదానికి నిప్పుకు అగ్నిదేవుడు ఉంటాడు. అలా ప్రాకృతిక శక్తిలో ఎక్కడైతే దేవతత్వము బహిర్గతమైందో దాన్ని ఒక ప్రత్యేక నామంతో ప్రత్యేక దైవంగా వారు పరిగణించుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా ఆరాధిస్తూ వచ్చారు. కానీ మోషే ఏకదైవారాధనను, ఏక దేవతత్వాన్ని పరిచయం చేశాడు కాబట్టి వీళ్ళకి అదేంటి, యెహోవా తెగుళ్లను కలుగజేసిన దేవుడు, యెహోవా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, యెహోవా అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. అంటే ఆయన సంపూర్ణ తత్వాన్ని ఏదో కొన్ని సంఘటనలకు మాత్రమే పరిమితం చేసుకుంటూ వచ్చారు. అందుకని కాదురా, ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పడం కోసం ఆయన శక్తి బయలుపడిన ప్రతిసారి ఒక విరుదనామాన్ని ఆపాదించుకుంటా వచ్చారు. అందుకని దేవ ఏకత్వం, నామ బహుళత్వం. అది దేవ ఏకత్వం, నామ బహుళత్వం. ఎక్కడ దాకా జరిగింది ఇది?
పారాను అరణ్య సంచారం వరకు ఇది జరిగింది. ఆ 40 ఏళ్ళు నేను ఎందుకు అనుకుంటానంటే 40 ఏళ్ళు అంటే ఒక తరం బిబ్లికల్ లెక్క యాక్చువల్గా. ఎందుకంటే 40 ఏళ్ళకి వాళ్ళకి పిల్లలు బ్రతు వచ్చారు. ఇది యాకోబు కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ వాళ్ళకి ఆ లెక్క. అందుకని 40 ఏళ్ళని ఒక తరంగా వాళ్ళు పరిగణించుకుంటూ వచ్చారు. అంటే ఏక దైవత్వ స్వరూప స్వభావాలను ఆకలింపు చేసుకున్న తరం లేచిన దాకా 40 ఏళ్ళు అక్కడే ఉంటారు. పాత తరం గతించాలంటే పాత తరం గతించాలి, క్రొత్త తరం ప్రారంభం కావాలి. అందుకని 40 ఏళ్ళు అక్కడున్నారు. యెహోవా నామ ప్రాశస్తతను వారు చేశారు. ఎప్పుడైతే ఇక కనాను స్వాధీన ప్రక్రియను ప్రారంభించారో అక్కడి నుంచి నామ ప్రాధాన్యతకు దేవ ఏకతత్వానికి అనుకోకుండా విఘాతం కలగటం మొదలైంది. ముఖ్యంగా ఓగు, సీహోను, మోయాబీయులు, అమ్మోనీలు, అదేగా ప్రారంభ యుద్ధం, అదే ప్రారంభం. ఇక మరీ అక్కడ మోయాబీయుల దేవతలను ఆరాధించిన దోషం కూడా కనపడి, నేను అవన్నీ నామం కాబట్టి నేను అవన్నీ చెప్పను. అంటే వాళ్ళు ఏకదైవంగా బహుళతత్వంగా యెహోవాను ఆరాధించినప్పటికీ ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ బలమైన దేవతత్వాన్ని ఈయనకు ఆపాదించడానికి బదులుగా ఈ జాగ్రత్త గమనించండి. ఇతర దేవతల బలమైన దేవతత్వాన్ని అంగీకరిద్దాం. ఇతర దేవతల బలమైన దేవతత్వాన్ని అది మా ఏక దైవత్వంలో అంతర్భాగం కాబట్టి అది కూడా మా దైవంలోని శక్తి అని చెప్పలేక మళ్ళీ దానిని వేరుగా చూశారు. యెహోవాకు వేరుగా ఆ ప్రాకృతిక శక్తిని, ప్రాకృతిక తత్వాన్ని చూసి దాన్ని కూడా పూజిస్తే అదనంగా మనకు ఇది కలుగుతుందేమో అనే ఒక తొందరపాటు చర్యకు లేకపోతే అపరిపక్వ చర్యకు వాళ్ళు లోనయ్యారు. అక్కడ నామ సంకీర్ణం జరగలేదు, కానీ నామ ప్రభావాన్ని తగ్గించడం మొదలైందా అనిపించింది. నామ ప్రభావాన్ని కొంచెం ఎందుకు పంచుకోవడం జరిగింది. నామ ప్రభావాన్ని పంచుకోవడం జరిగింది. అక్కడి నుంచి పారాను అరణ్యం దాటాక కనాను ప్రవేశం దగ్గరకు వస్తాం. ఈ మధ్యలో జరిగిన చరిత్ర చెప్తున్నాం. నామానికి సంబంధించింది కాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు ఇంత విశదంగా ఎవరు చెప్పలేరు అని కాదు, చెప్పే అవకాశం ఉండదు, వినే అవకాశం ఉండదు. కాబట్టి చాలామంది పండితులు ఉన్నారు. గుంటూరులో 10-16 కాలేజీలు ఉన్నాయి కదరా. వాడు రాలేదు, వాళ్ళు మా 88 అందరూ కాలేజీలు ఉన్నాయి. ఇశ్రాయేలీల చరిత్ర ఇది, నామానికి సంబంధించింది, అది పక్కగా. ఇశ్రాయేలీల మత వ్యవస్థ ఈ 40 ఏళ్లలో వ్యవస్థీకృతం అవుతూ వచ్చింది, స్థిరపడుతూ వచ్చింది. క్రిటికల్ ఎనాలిసిస్ చెబుతాను. నిర్గమాకాండంలో ప్రధానంగా మనకి కనిపించే వ్యక్తి ఎవరు, లేకపోతే వ్యక్తులు ఎవరు, ప్రధానంగా కానీ అప్రధానంగా కానీ అలాగని కానీ నిర్గమాకాండం అంటే మోషే, అహరోను, మిరియాము, ఇంకా యెహోషువ, ఇంకా కాలేబు, ఇంకా వాళ్ళు వీళ్ళ లెక్క చెబుతున్నారు. వేరు ఇంకా బెస్సలేదు, ఇంకా వాళ్ళ మామ ఉన్నాడు రా, వాళ్ళ ఆవిడ కూడా ఉంది, సిప్పోరా. వాళ్ళ ఆవిడ ఉందా? మోషే గారి భార్య ఉంది, మోషే గారి మామ ఉన్నాడు, మోషే గారి సంతానం 2 ఉన్నారు.
నేను పాత్రలు అని అడిగాను, అందరూ అని. సైడ్ క్యారెక్టర్ లేకపోతే కథ ఎలా నడిచింది బిడ్డ? అంటే దేవనామ పరంగా ఇదే చెబుతుంది. మోషే, అహరోను వాళ్ళిద్దరే మిగిలారు. ఇక్కడ ఇతగాడు సైడ్ క్యారెక్టర్ యెహోషువ. మరుగుపడిపోయిన వాళ్ళు ఎవరు? ఇత్రో మరుగుపడిపోయాడు. పాపం సిప్పోరా మీద నిజంగా నేను ఆడపిల్లల తండ్రిని కాబట్టి ఆ కోణంలో సిప్పోరా మీద నాకు చాలా జాలి ఎక్కువ, చాలా ప్రేమ. అంతే కదరా, అసలు మోషేకి లైఫ్ ఇచ్చిన స్త్రీ, లైఫ్ ఇచ్చింది బిడ్డ. ఇంకంతే. ఆ అమ్మాయిని ఏం చేశారో తెలియదు, ఈ నల్లపిల్లని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. ఎవరు? నిజమా కాదురా? నేను ఏమన్నా వాక్యానికి భిన్నంగా చెబితే నా తల వగలగొట్టండి, నేను మీ చేత హాయిగా తల వగలగొట్టించుకుంటాను, ఇబ్బంది లేకుండా. సిప్పోరా అని మళ్ళీ సిప్పోరా సామాన్యమైంది కాదు, ఇద్దరు బిడ్డలనే ఇచ్చింది. మోషేని తండ్రిని చేసింది. మోషేని తండ్రిని చేసిన సిప్పోరాని ఏం చేశారో తెలియదు, ఏమైందో తెలియదు. ఈ పిల్ల ఏమన్నా సూసైడ్ చేసుకుందా అనుకున్నారా? ఏమైందో తెలియదు. ఆ పిల్ల మరుగున పడిపోయింది, లేకపోతే వీళ్ళతో ఎందుకు లేవని వాళ్ళ నాన్న మన దారిని మనం వెళ్ళిపోదాంబా అని చెప్పేసి పిల్లల్ని అమ్మాయిని తీసుకొని పుట్టింటికి తీసుకొని వెళ్ళాడు. భర్త వదిలిపెడితే పుట్టిన పిల్లల్ని అమ్మాయే తీసుకెళ్ళింది. వాడు తీసుకెళ్ళడు, వాడు దుర్మార్గుడు, తీసుకెళ్ళడు. మోసే సంగతి కాదు, అసలు జనరల్గా చెబుతున్నాను. అందుకని అలా జరిగిందా? వీ డోంట్ నో. మిరియాము సైడ్ అయిపోయింది, వీళ్ళిద్దరే. ఇంకా ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను, అహరోను, మోషే లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. చరిత్ర నామం కాదు, చరిత్ర. వాళ్ళు లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. లేవి గోత్రానికి చెందిన యాజకులందరినీ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉంచారు. ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, ప్రత్యక్ష గుడారం అంతకుముందే ఆడ ఉండేది, పాలెము వెలుపల ఉండేది. అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఊరి బయట అన్నాం మన లెక్కలో, ఊరి బయట ఉండేది. ఒక 40 ఏళ్ల క్రితం వెళ్తే శివాలయాలన్నీ ఊరి బయటే ఉండేవి. ఇప్పుడు ఊరి మధ్యలోకి వచ్చాయి, కానీ శివాలయాలన్నీ ఊరి బయటే ఉండేవి. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తే రామాలయాలు సైతం ఊరి బయటే ఉండేవి. మాలపల్లిలో రామాలయం ఉండేది, ఇప్పటికే ఉన్నాయి, వాడకపోయినా ఇప్పటికే ఉన్నాయి. మాదిపల్లిలో శివాలయాలు ఉండేవి, అన్ని ఊరి బయటే ఉండేవి. అలాగే పాలెము వెలుపల ఉంది ప్రత్యక్ష గుడారం. కానీ చాలా స్ట్రాటజిక్గా యుద్ధానికి సిద్ధం చేసే స్ట్రాటజీ, మతాన్ని వ్యవస్థీకరించే ఆ వ్యూహాత్మక దీంట్లో పాలెము మధ్యలోకి తెచ్చాడు. తెచ్చి ఇటు 3 గోత్రాలు, ఇటు 3, ఇటు 3, ఇటు 3, 12 గోత్రాల మధ్య నిలిపారు. ఇది బాగానే ఉంటుంది. కానీ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎవరున్నారు? లేవి గోత్రాలందరూ ఉన్నారు. పేరుకేమో 12 గోత్రాల మధ్య ఉంది, కానీ దాని చుట్టూ లేవి గోత్రమే ఉంది. మళ్ళీ ఈ గోత్ర ప్రాశస్త్యత ఏంది? సంచారంలో మేఘం పైకెళ్ళగానే, సన్నిధి పైకెళ్ళగానే మళ్ళీ ఇళ్ళే మోసుకొని వెళ్ళాలి. మోసుకొని వెళ్తామంటే మాటల. సో ఇలాగా లేవీయుల వ్యవస్థ స్థిరపడుతూ వచ్చింది ఈ 40 ఏళ్లలో. ఇక్కడొక రహస్య చారిత్రక సత్యాన్ని చెప్పుకున్నాం. పారాను అరణ్య కాలంలో కానివ్వండి, కనాను స్వాధీన సమయంలో కానివ్వండి, యోధా గోత్రానికి ప్రాధాన్యత లేదు. మళ్ళీ మీరు జాగ్రత్త చదువుకోండి, ఒకవేళ నాకు తప్పైతే ఉందాయి కాదని చెప్పండి. యోధా గోత్రానికి
ఈ పారాను సంచార కాలంలో కానివ్వండి, కనాను స్వాధీన సమయంలో కానివ్వండి, యూదా గోత్రానికి ఏమి లేదు. మళ్ళీ మోషే తర్వాత నాయకత్వానికి వచ్చింది ఎవరు? యెహోషువ. యెహోషువ ఎవరు? ఏ గోత్రీకుడు? ఇప్పుడు 1 టౌన్ నోడా 2 టౌన్ నోడు చెప్పండి రా. ఆర్గనైజింగ్ వాళ్ళు అంటారు కావు 1 టౌన్ నోడు 2 టౌన్ నోడు 1 టౌన్ నోడు 2 టౌన్ నోడు. 2 టౌన్ అయితే ఏ గోత్రం చెప్పు. యెహోషువ ఏ గోత్రం? ఎఫ్రామీయుడు. యెహోషువ ఎఫ్రాయిమీయుడు. ఎఫ్రాయిము ఎక్కడి నుంచి? యోసేపు కుమారులు ఇద్దరు, అంటే అర్ధగోత్రాలు, పూర్ణ గోత్రాలు కాదు. యెహోషువ పూర్ణ గోత్రికుడు కాడు. యెహోషువ మిగిలిన గోత్రీకులందరితో కలిసి పెరిగిన గోత్రానికి సంబంధించిన వాడు కాడు. వీడు చిన్నప్పుడే వెళ్ళిపోయాడు యోసేపు. వాళ్ళందరూ కలిసి ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కలిసి ఉన్నారు, 11 మంది కలిసి ఉన్నారు. 12వ వాడు చిన్నప్పుడే వెళ్ళిపోయాడు. 12వ వాడి కుమారులు ఇద్దరు. వాళ్ళు అంటే లేవీయులు, లేవీయుల తర్వాత ఎఫ్రామీయులు. ఎఫ్రాయిమీయుల దగ్గరకు వచ్చి స్ట్రాటజీ ఏం చేశారంటే, స్వాధీన భూమికి ప్రారంభంలో అంటే ఈ మూల పడేశారు. గిల్గాల్ దగ్గర ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించారు. దక్షిణ భాగాన, కనాను దక్షిణ భాగ ప్రారంభ స్థలంలో అక్కడ ప్రారంభం చేశారు. చేసేసి స్వాధీన క్రమంలో షిలోహుకు ప్రత్యక్ష గుడారాన్ని మీ ఇంటి దగ్గరున్న దేవ సన్నిధిని అసలు మా ఇంటికి తెచ్చేసుకున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. సీరియస్గా ఆలోచన చేయాల్సిన విషయం. యూదా గోత్ర ప్రస్తావన ఇక్కడ లేదు, అసలు లేనే లేదు. లేవీలు ఎంతసేపు యెహోవా మందసం చుట్టూ పరిచర్య చేయటం, దానికి మాత్రమే సంబంధించారు, ఆ ఆధిక్యతనే పొందారు. యెహోషువ ఎఫ్రాయిమీలంటే ఐగుప్తులో వీరిని పోషించిన వాళ్ళు, ఐగుప్తులో ఈ కుటుంబాన్ని పోషించిన వాళ్ళు. వాళ్ళ ప్రభ అలాగే నడుస్తూనే ఉంది. వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. అంటే యెహోవా నామాన్ని కనాను స్వాధీన సమయంలో చాలా జాగ్రత్తగా ఎఫ్రాయిమీయులు కబ్జా చేశారు. నేను ఈ మాట అంటాను, అంటే అధ్యయనంలో కబ్జా చేశారు. చాలా జాగ్రత్తగా వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కబ్జా చేశారు. షిలోహు దగ్గరికి వచ్చేసరికి షిలోహులో స్థిర నివాసం ఏర్పరిచారు. గుడారమే. అప్పటిదాకా గుడారపు స్థితి ఏంటంటే సంచార స్థితి. గుడారం సంచార సన్నిధి అంటాం దాన్ని. మహిమ నిష్క్రమించింది, మళ్ళీ వీళ్ళు ఇంకో చోట పెడతారు, మళ్ళీ సన్నిధి దిగి వస్తుంది. సంచార సన్నిధి. సంచార సన్నిధి ఎక్కడ దాకా ఉంది? గిల్గాలు దాకా అది సంచార సన్నిధిగానే ఉంది. కానీ ఎఫ్రాయిమీయులు, పర్టికులర్గా యెహోషువ, ఎఫ్రాయిమీయులు సంచార సన్నిధిని స్థిర సన్నిధిగా మార్చారు. స్థిర సన్నిధిగా మార్చారు. మార్చి అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా యాజక వ్యవస్థతో పాటు ప్రవక్తల వ్యవస్థను కూడా పైకి లేపుకుంటా వచ్చారు. యాజక వ్యవస్థ, ప్రవక్త వ్యవస్థ రెండింటినీ పైకి లేపుకుంటా వచ్చారు. సో ఇప్పుడు పరిస్థితి ఏమైంది? నామం ఎఫ్రాయిమీయుల కబ్జాలోకి వెళ్ళిపోయింది. లేవీయులు యాజక ధర్మం చుట్టూ నిలిచి ఉన్నారు. స్థిర నివాసంగా ప్రత్యక్ష గుడారం నిలిచింది.
యాజకులు దీని ప్రవక్తలు దీని ప్రబోధకులుగా తయారయ్యారు. నేను చెప్పి చాలా ఏమన్నా అనుమానం ఉంటే నన్ను అడగండి. అంటే అర్థం కాకపోతే అయ్యా ఇది కొంచెం చెప్పు అని నేను దాని గురించి ఏమన్నాను. నేను క్లాసే చెబుతున్నాను కాబట్టి మీరు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఈ చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు పాఠాలే చెబుతారు. పాస్ అవ్వాలి కదా నువ్వు, ఆ పాఠాలే చెబుతారు. ఈ లోతు ఎవడన్నా థీసిస్ రాస్తే థీసిస్ కోసం చెప్పుకుంటారు, అందుకని చెబుతున్నాను. లేదంటే సో ప్రవక్తలు ఎలా ప్రారంభమైంది ప్రవచన ఉద్యమం? స్థిర నివాసంగా ప్రత్యక్ష గుడారం, లేక ప్రత్యక్ష గుడారం అంటే సన్నిధి మాత్రమే కాదు, నామం కూడా. నామం స్థిర నివాసం ఒక ప్రాంతానికి, షిలోహు అనే ప్రాంతానికి పరిమితమైనప్పుడు ఆ నామాన్ని ఆరాధించే ప్రక్రియ అంతా లేవి వంశం వాళ్ళ సొంతం చేసుకున్నప్పుడు అప్పుడు చేసుకుని దీనిని ప్రమోట్ చేయడానికి, దీన్ని ప్రాపగేట్ చేయడానికి ప్రవక్తల ఉద్యమాన్ని, ప్రవక్తల వ్యవస్థను తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. అంటే నామంలో వచ్చిన పరిణామ క్రమాన్ని నేను మీకు చెబుతా ఉన్నాను. నెక్స్ట్ దాంట్లో న్యాయాధిపతులు చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే అది మళ్ళీ ప్రత్యేకంగా మనం అది ఇంకా క్రిటికల్గా చెప్పుకోవాలి. అందుకని జస్ట్ దాన్ని ఇది చేసేసి కొంచెం ముందుకు వెళ్ళి కనాను స్వాధీనం అయిపోయింది. కనాను స్వాధీనాన్ని కూడా యెహోషువ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఎఫ్రాయిమీయుల రాజకీయ ఆధిక్యత ఎలా ఉంటుందో ఆ కోణంలోంచి చదవండి. అయిన వారికి కంచాలు, కాని వారికి అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు. అదేనా సామెత? ఇది మొత్తానికి ఆకులు కంచాలు అనేది సామెత ఉంది. సరే, ఏదన్నా కానీ అయినవారు, కానివారు, ఆకులు, కంచాలు, ఇది సామెత. అంటే తేడా, ఇది తేడా. మీరు యెహోషువ గ్రంథం షిలోహులోకి ప్రత్యక్ష గుడారం చేరిన తర్వాత సర్వ సమాజాన్ని పిలిచాడు. సర్వ సమాజం అంటే ఇవాళ జాయింట్ కమిటీ. ఇది అయిపోయిన తర్వాత మాకు జాయింట్ కమిటీ ఉంది. జాయింట్ కమిటీ సర్వ సమాజం. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లు వస్తారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు వస్తారు, ఆఫీస్ వేరర్లు వస్తారు, ఫౌండింగ్ కమిటీ వాళ్ళం వస్తాం. ఇది సర్వ సమాజం. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు అవి శాసనాలు. తిట్టుకుంటే బయట తిట్టుకోవాలి, కానీ మన ముందు ఎవడు తిట్టాడు. అంతే కదా, అంతే కదా. కొనుక్కుంటారు, తిట్టుకుంటారు, ముఠాలు కట్టుకొని నా మాట శాసనం అంతే. సర్వ సమాజాన్ని పిలిచాడు. సర్వ సమాజాన్ని పిలిచి, అరే నువ్వు వెళ్ళి ఆ మూల తీసుకో అన్నాడు. జయించలా. అర్థమవుతుందిరా? చీట్లు వేశారు. అయిన వాళ్ళందరికీ అందరూ కలిసి, ఆఫీస్ బేరర్లందరూ కలిసి నలుగురు, అరే మనందరం కలిసి పంచుకుందామని వీళ్ళందరూ నలుగురు కలిసి పంచుకున్నారు. నోరున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఏమోలే ఎందుకని చెప్పి లేవి కోటి ఇచ్చారు, వరప్రసాద్ కోటి ఇచ్చారు, నరేంద్ర కోటి ఇచ్చారు. ప్రభుసేవకి ఇవ్వాల. ప్రభుసేవకి ఏమన్నారంటే, అన్నా అరే అన్న అది భలే ఉంటుందన్నా, అది నీకు ఇచ్చాం కానీ నువ్వు స్వాధీనం చేసుకో. అవునా కాదా? నేను అబద్ధం ఏమని చెబుతున్నాను? నువ్వు చెప్పురా, నువ్వు ప్రొఫెసర్ చెప్పురా. వాడు రాజేశ్వరరావు వస్తే చెప్పేవాడు. ఇక అక్కడిది అయిపోయింది. అక్కడికి అయిపోయింది. ఏమైందో తెలియదు. అంటే అది చెప్పటం అనవసరం, నామ ప్రస్తావన కాబట్టి. ఒక్కసారి వీళ్ళందరినీ కాదని బెన్యామీనీయుడు రాజయ్యాడు. మిగతా గోత్ర ప్రస్తావన లేదు. బెన్యామీనీయుడు రాజయ్యాడు. బెన్యామీనీయుడు రాజైతే కడుపు మంటగా, ఏంద్రా వాడు ప్రెసిడెంట్ అవటం ఏంద్రా అని ఎలా దించేయాలరా? ఏంది అసలు రవణ పెట్టడం ఏంది? వాడిని ఎలా దించేయాలి? ప్రయత్నాలు చేశారు కదా.
ప్రయత్నాలు చేసి 3 ఏళ్ళు అయింది. చెబుతున్నా ఉంటుందా? ఏమీ చేయలేదు. ఏమంటాడు తెలుసా? ఎంతకాలం బతుకుతావు? నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతకాలం బతుకుతావు? దేవుడు ఇచ్చినంతకాలం. నేనేం సెలేసుకొని ఉండాలని అంటలేదుగా. దేవుడు ఇచ్చినంతకాలం. అదే అమ్మా లైవ్ లో వెళ్తున్నాం కదా, వాడు ఏడిచి వస్తాడన్నమాట. అయ్యగారు నీ తర్వాత ఎవరు అంటే ఇవన్నీ అర్థమైంది. నువ్వు ఎప్పుడు చస్తావనేగా లెక్కంతే కదా. అరే ముసలివాడా నువ్వు ఎప్పుడు చస్తావంటే ఆయన ఏం తీసుకెళ్ళలేదు. నన్ను ఏం చేయమంటావు? నాకైతే నిజంగా నేను పరిపూర్ణ జీవితం జీవించాను. నాకు ఇంకా ఆశ లేదు, ఏమీ లేదు. దేవుడు ఒక దివ్యమైన కుటుంబాన్ని ఇచ్చాడు. అసలు మిమ్మల్ని మీరు బిడ్డల కంటే ఎక్కువగా మీరు నన్ను చూసుకుంటారు, నేను అంతే చేస్తాను మిమ్మల్ని. ఏరా ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని ఏరా వరే అని వెలవడేవో కానీ నేను అంతే పిలుచుకుంటా. అంటే ప్రేమతో, నా చనువుతో, ప్రేమతో నా బిడ్డలు రా వీళ్ళు అని చెప్పి పిలుచుకుంటా నేను. ఇంత పెద్ద కుటుంబం ఉంటే ఇంక నాకేం కావాలి? నాకేం కావాలి? ఈ తాత అంటాడు, వాళ్ళ ప్రెసిడెంట్ అంకుల్ అంటాడు. ఇంతకంటే ఏం కావాలా? 3 తరాల నాయకత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. బెన్యామీనీయుడిని నిలవనిచ్చారా? ఎవరు నిలవనీలా? సమూయేలు ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. నేను ద ఇన్నర్ పాలిటిక్స్ ఆఫ్ ద హోలీ నేమ్. అదే షిలోహు ఎవరిది? ఎఫ్రాయిమీయుడి. సమూయేలు ఎవరు? ఎఫ్రాయిమీయుడు. అందరూ మిగతా వాళ్ళందరూ కలిసి మాకు రాదు కావాలి, కమిటీ వాళ్ళందరూ కలిసి మా ఎవరో ఒకరిని ఇన్ఛార్జిని వెయ్యానంటే అప్పుడు ఏమో ఏడో మూలన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దానికి మళ్ళీ ఏం చూద్దాం, వారు అందరికంటే ఎత్తైన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు. బలం కలిగిన వాళ్ళు అంటే తల్లులు తినేవాళ్ళు. బలం కలిగిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని నిలబెట్టారు. అక్కడ దేవుని సంకల్పం అన్న, అక్కడ దేవుని సంకల్పం. సమూయేలు మనసు ఎలా మార్చాడో దేవుడు మనకైతే తెలియదు, కానీ అప్పటిదాకా ప్రాధాన్యతలో లేని యూదా జాతి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. యూదా జాతి చరిత్ర మంచిది కాదు అబ్బాయి. యూదా జాతి చరిత్ర మంచిది కాదు. వాడు ఆడోళ్ళ పిచ్చోడు. క్షమించాలి నన్ను, ఉన్నమాటే చెబుతున్నా. తామారుకి ఈ ఆడపిల్లలు ఉన్నావు కానీ తామారుకి ఏం తెలుసు? వాళ్ళ మామ బుద్ధి తెలుసు. వీడు పొరుగురు వెళ్ళినప్పుడల్లా వీడు వేశ్యాలోలుడు అని తెలుసు కాబట్టి అతను సిద్ధపడింది. ఇది మామూలు ఇది కాదు. ఆ జాతికి సరైన ఇది లేదు. కానీ యూదా జాతిని ఎన్నుకున్న దేవుడు ఒక్కసారి దావీదును పైకి లేపాడు. ఎఫ్రాయిమీయులకి కడుపు మండింది. చరిత్ర అసలు చదివితే భలే ఉంటుంది ఆ పాప నిబంధన. మనం అవి ఏం చదవం, అంటే ఇవన్నీ గుళ్ళో చెప్పుకునే కాదు కాబట్టి ఏదో మీకు చెబుతున్నాను. నేను నా గుళ్ళో చెబుతా, ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, వాళ్ళ మీద నేను బతకట్లేదు కాబట్టి. యూదా జాతిని లేపిన తర్వాత యూదా జాతి చేసిన గొప్ప స్ట్రాటజీ ఏంటంటే, తర్వాత దాంట్లో మధ్యలో చెబుతాను నేను. ఎఫ్రాయిమీలు అప్పటిదాకా తమ చేతిలో కబ్జా చేసుకుంటూ వచ్చిన మందసాన్ని తెచ్చేసుకుని కొండ మీద పెట్టారు. దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే, మందిరం కట్టియడానికి సొలొమోను ఇవన్నీ మనం కథలు చెప్పుకోవడానికి రా, రాజకీయం చెప్పుకోవడానికి కాదు. అద్భుతమైన ప్రణాళిక వేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ సుస్థిరం, స్థిరమేమో షిలోహు, సుస్థిరం, ఇక కదిలించడానికి వీలు లేకుండా బంగారం గుడి కట్టమన్నాడు. బంగారం గుడిలో దాన్ని తీసుకెళ్తే ఉత్తరాల గుడి కట్టాలి. వీళ్ళ వల్ల అయితే
అందుకని స్థిరాన్ని సుస్థిరం చేసి అక్కడ యెహోవా నామాన్ని కేంద్రీకృతం చేశారు. అది యెహోవా నామాన్ని కేంద్రీకృతం చేశారు. ఇశ్రాయేలీలు, యూదులు, యూదా రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం విడిపోవడానికి కారణం ఎవరు? ఎఫ్రాయిమీయులు. మళ్ళీ అవునా? అంటే ఆ చదువుతాం కానీ ఆ పాయింట్ పట్టుకోమని ఏర్పాటు చేసుకున్న వాడెవడు? సొలొమోను దగ్గర నుంచి, సొలొమోను చచ్చిపోయాక వాడెవడు? ఎఫ్రాయిమీయుడు. ఎఫ్రాయిమీయుడు. అవునా? నువ్వు ఇక అనుమానం వచ్చిందా? అనుమానం వస్తే నాకు కూడా నివృత్తి చేసి. అంటే యెహోవా నామం చుట్టూ జరిగిన పొలిటికల్ వార్ ఉంది, దాని గురించి నేను చెబుతున్నాను. పొలిటికల్ వార్. ఎందుకు పొలిటికల్ వార్ యెహోవా నామం చుట్టూ జరిగిందయ్యా అనంటే, ఓగు సీహోను దగ్గర నుంచి కనాను స్వాధీనం వరకు ప్రత్యక్ష గుడారము మందసమే ప్రధాన పాత్రని వహించుకుంటూ వచ్చింది. అంటే సన్నిధి, నామము, ఆరాధన, రూపము ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర వహించినాయి. సో ఆ నామంతోనే మేము జయించగలము అనే ఇక్కడికి ఆపేస్తున్నాను. లైవ్ ఆపేసి ఒక మాట చెప్పి ముగిస్తాను.